కేతువు సంచారం వల్ల అదృష్టము, ఐశ్వర్యము అందుకోబోతున్న రెండో రాశి మీనరాశి. ఎందుకంటే మీనరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. కేతువు ఉన్న సింహరాశి ఆరో రాశి అవుతుంది. అంటే మీనరాశి వాళ్ళకి కేతువు ఆరో స్థానంలో సంచారం చేస్తున్నాడు. మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ 2026 సంవత్సరంలో ఎక్కువ కాలం గురుబలం లేకపోయినప్పటికీ ఆరో స్థానంలో కేతువు విశేషంగా యోగించటం వల్ల శని, గురువు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఎందుకంటే ఆరో స్థానంలో కేతువు విశేషంగా యోగిస్తాడు. దానివల్ల మీనరాశి వాళ్ళకి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ఏలినాటి శని దోషం వల్ల, గురుబలం తక్కువగా ఉండటం వల్ల, అప్పులైనప్పటికీ కేతు బలం ఉండటం వల్ల ఏదో ఒక విధంగా ధనం కలిసొచ్చి అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. అలాగే భయంకరమైన శత్రు బాధలు తొలగిపోతాయి. ఏలినాటి శని దోషం వల్ల శత్రువులు వచ్చినప్పటికీ బహిర్గత, అంతర్గత శత్రువులు, రహస్య శత్రువులందరూ కూడా ఆరో స్థానంలో కేతువు సంచారం వల్ల మిత్రులుగా మారిపోతారు. అలాగే అనారోగ్యాలు ఏవున్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. ఏలినాటి శని కొంత అనారోగ్యాలు ఇచ్చినా, గురుబలం లేకపోవటం వల్ల అనారోగ్యాలు వచ్చినా కూడా ఆరో స్థానంలో కేతువు ఏం చేస్తాడంటే అనారోగ్యాలు దీర్ఘకాలం లేకుండా వెంటనే తొలగింపజేస్తాడు. ఒకవేళ మీనరాశి వాళ్ళకి ఏవైనా దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తొలగింపజేసుకోవటానికి ఈ కేతు సంచారం విశేషంగా యోగిస్తుంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఆరో స్థానంలో కేతువు తీవ్రమైన అప్పుల సమస్యల నుంచి బయటికి తీసుకొస్తాడు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగింపజేస్తాడు. అలాగే శత్రు బాధల నుంచి తొందరగా బయటకొచ్చేలాగా చేస్తాడు. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఆరో స్థానంలో కేతువు సంచారం విశేషంగా యోగిస్తుంది.